సిటీ కేబుల్ తాండూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు. తాండూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంగళవారం తాండూర్ పట్టణంలోని మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి న్యాయవాదులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్వ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే అణగారిన పీడిత ప్రజల జీవితాలు ఊహించడం కష్టమని అన్నారు. మధ్యప్రదేశ్ లో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తే కూర్చోవడానికి స్థలం ఇవ్వని సన్నివేశం నుండి దాదాపు 35 డిగ్రీలు పొంది కసిగా అణగారిన వర్గాలను అభివృద్ధి పథంలో నడిచే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. ప్రపంచ మేధావిగా భారతరత్నగా పేరు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శం అని కుర్వ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నో అవమానాలు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ స్థితిగతులను మార్చిన వ్యక్తి అని, ఆయన ఒక శక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి జయంతిని జరుపుకోవడం ప్రతి ఒక్క భారతీయుని లక్షణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పాశం రవికుమార్, కోశాధికారి ఎండి మస్తాన్ అలీ, న్యాయవాదులు నర్సింగ్రావు, గోపాల్, విశ్వనాథ్, వందెప్ప, నర్సప్ప, కమలాకర్, కె విశ్వనాథ్, ఆనంద్ కుమార్, సుదర్శన్, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నామంటే నిజంగా ఇది అణగారిన బలహీన ప్రజలకు ఈరోజు పండుగ, నిజంగా పండుగ. ఎందుకంటే ఆయననే లేకపోతే ఈరోజు వాళ్ళ జీవితాలు, వాళ్ళ గమ్యాలు, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండేవో భారతదేశంలో ఊహించడం చాలా కష్టంగా ఉంది. వాస్తవానికి 1891 సంవత్సరం ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే కూర్చోవడానికి లేచి విధంగా ఇవ్వని స్థితి నుంచి దాదాపు 35 డిగ్రీలు పట్టాలు పొందినమంటే అంత అత్యవశక్తి కాదు, అంత ఆషమాషి కాదు. అప్పుడున్న పరిస్థితుల్లో కూడా చదువుకోవడానికి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండేవో మనం ఊహించుకుంటే ఇప్పటికీ కొంచెం ఇంతగానే కనిపిస్తుంది. ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ ప్రతి విషయంలో ఒక కసిగా, ఒక పోరాటంలో, లేకపోతే నా జాతికి, లేకపోతే ఈ దేశానికి, లేకపోతే నన్ను నేను మార్చుకోవడానికి ఏదో ప్రయత్నంలో ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో అవమానాలు పొంది చివరికి ఈ రాజ్యాంగం భారతదేశ స్థితిగతులను మార్చడానికి ఒక పవిత్రమైన గ్రంథాన్ని రచించినట్టే ఈరోజు మనం చాలా సంతోషంగా హర్షించదగ్గ విషయం. అటువంటి మహానుభావుని దినోత్సవం ఈరోజు అంగరంగా జరుపుకోవాల్సిన అవసరం ప్రతి భారతదేశ పౌరునికి ఉన్నది. అదేవిధంగా ఈరోజు తాండూర్ బార్ అసోసియేషన్ అతని ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నందుకు మీరందరూ పాల్గొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నట్టు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి న్యాయవాదులందరికీ కూడా, మరి సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, తోటి న్యాయవాదులందరూ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో కూడా ఈరోజు అంబేద్కర్ అంటే కేవలం ఒక మానవాదీల కోసమే, లేకపోతే కేవలం బడుగు బలహీన వర్గాల లోపల అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం, ఓన్లీ ఎస్సీ ఎస్టీల కోసం మాత్రమే అంబేద్కర్ పుట్టినటువంటిది ఇది పొరపాటు. కేవలం ఒక మాదిగ కులానికో మాల కులానికో మాత్రమే అంబేద్కర్ని అనుసంధానిస్తూ ఈరోజు కొంతమంది వక్రీకరణ జరుగుతూ ఉంది వ్యవస్థల ద్వారా. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలా కాకుండా సమాజంలో పీడిత ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అణిచివేస్తున్నటువంటి ప్రతిసారి కూడా తమకంటూ హక్కులు ఉన్నాయని చెప్పిస్తూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు సమాజ నిర్మాణం కోసం ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించాడు.
మరి ఆ రాజ్యాంగంలో ఎన్నో విషయాలు, రిజర్వేషన్లు కావచ్చు, సమానత్వం కావచ్చు, ఈరోజు మహిళలకు సాధికారత కావచ్చు, మరి అదేవిధంగా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కావచ్చు, విద్య, ఉద్యోగం, వైద్యం, ప్రతి దాంట్లో కూడా అందరికీ కూడా రిజర్వేషన్లు, సమానత్వం కల్పిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి ప్రపంచంలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఈ గొప్ప మేధావిగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ప్రపంచ దేశాల లోపల ఆయన పేరుని కీర్తిస్తూ ఆయన పేరిట ఎన్నో లైబ్రరీలు కానీ, స్మారక స్తూపాలు కానీ, మరి ఎన్నో మంచి కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రపంచమంతా కొనియాడుతుంది. కానీ ఇక్కడ కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ఒక కులానికి సంబంధించిన వాడని అంటగడుతున్నారు. కాబట్టి ఇదంతా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలు ఏవైతే అనుకుంటున్నామో వాటిని నిజంగా మనం అందరం కూడా వీటిని సాధించడంలో పూర్తిగా విఫలమవుతున్నాము. కేవలం రాజ్యాంగం దినోత్సవం రోజో, తర్వాత అంబేద్కర్ జయంతి రోజో అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ మిగతా సమయాలలో ఎప్పుడు కూడా తన యొక్క ఆశయాలని కొనసాగించడానికి ఏమాత్రం కూడా మనం కృషి చేస్తలేం. కాబట్టి మనందరూ కూడా ఇంకొకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ముందు అంబేద్కర్ ఆశయ స్థానంలో మరింత భాగస్వాములు కావాలి. కుల నిర్మూలన దాంట్లో విషయానికి వస్తే అంబేద్కర్ పట్ల 2 విషయాలు చెప్పాల్సుకున్నాను. 1927 సంవత్సరం లోపల నీళ్ళ పైన విపరీతమైనటువంటి అంటరానితనాన్ని, బయట వివక్షత అనేటువంటిది అప్పటి కాలంలో జరిగేది. ఆ 1927 సంవత్సరం లోపల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి నీళ్లు తాగడానికి దళితులు అర్హులు కాదు అనేటువంటి ఒక నినాదాన్ని ఏదైతే ఉండేనో దాన్ని కాదని చెప్పి నీళ్లలో మొదట సమానత్వం అందరికీ కూడా ఒకటే బావి దగ్గర కానీ, ఒకటే బోలింగ్ దగ్గర కానీ, ఒకటే నల్ల దగ్గర కానీ అందరూ తాగొచ్చు, నీళ్లకు ఎలాంటి అడ్డు కానీ అంటరానితనం లేదని చెప్పేసి 1997 లోపల ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చిండు. అలాంటి గొప్ప మహానిషేయుని యొక్క జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం మాకు అందరికి గర్వకారంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ We used to celebrate it every year in our office. 25 years we celebrated. Everybody used to participate in that celebration. Now we are celebrating 135 years of birthday of Dr. B.R. Sir. Before his appointing as a Constitution Committee chairman, he was worked as a finance minister in Baroda Kingdom. Later, he established one of the party, Labour Party something, and also after appointing Constitution Committee chairman, he studied 125 countries' constitutions. Apart from other legal proceedings, in the Constitution, he was mentioned one of the some of the important like emergency system, fundamental right system, fundamental right duty system, and also liberty. Liberty is taken from the France, and fundamental rights is taken from the USA, and emergency system is taken from USA. These are some of the importance which is required for the India, for the Constitution to become a good parliamentary system and establish a good parliamentary system in India, better than what is called the British system, is studied and also mentioned made a good big Constitution India and provided to us to future purpose. So his hard work and systematic system and sacramental system for making to India, he worked a lot of hard work and given to us. The system should be, we will continue for the sake of this best LBT. Thank you very much. నమస్కారం. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 35th బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం మాట్లాడుతున్నాం. అయితే ఫస్ట్ నుంచి ఈజ్ నోన్ ఫర్ ఈక్వాలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ ఆల్సో ఈక్వాలిటీ అమాంగ్ ఎవ్రీ వన్, ఈక్వాలిటీ అమాంగ్ ది పీపుల్. ఎవరైనా సరే అనదొక్కబడిన వర్గాలు కానీ
లేకపోతే he even said degree of progress of the community is measured by the degree of progress which women have achieved. సో ఎవరిని తక్కువ అని చూడకుండా, ఎవరు ఎక్కువ అని ఫీల్ అవ్వకుండా అందరూ సరిసమానంగా ఒక మన కాన్స్టిట్యూషన్ యొక్క ఏమంటారు, కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఎయిమ్ of achieving it. He was the father of Constitution of India and first law minister who always strived for equality among everyone. So మనం కూడా మేము ఎక్కువ మేము తక్కువ అనుకున్నా మనం అందరం కలిసి ఈ బార్ అసోసియేషన్కి సంబంధించి ఏవైనా సరే యాక్టివిటీస్ కానీ ఏవైనా సరే అందరం ఈక్వల్ పార్టిసిపేషన్ తోటి ఇంకా అందరూ ఒక సరిసమానమైన అంటే అందరూ యూ హ్యావ్ టు షేర్ యువర్ మైండ్స్ అండ్ ఆల్సో గివ్ యర్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ఎవ్రీథింగ్. అందరం కలిసి ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. హాజరైన తోటి అడ్వకేట్లకు అందరికీ నమస్కారాలు. నేడు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముందుగా మన సీనియర్ అడ్వకేట్ పంచప్రసాద్ గారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరియు అడ్వకేట్ ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతిని జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మన బార్ అసోసియేషన్లో మనం ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతిని జరుపుకున్నాము. ఈ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈరోజు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు జరుపుకున్నాము. అది కంటిన్యూగా చేసేది ఉంటే చేయలేకపోయినాము. ఇక ముందు కూడా అందరి మహనీయుల జయంతులను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందినవారు కాదు. అన్ని వర్గాలకు, అన్ని మతాలకు సంబంధించిన నాయకుడు. కాబట్టి సమాజంలో ఏదో విధంగా కొంత ఇది చేసినా కూడా అంబేద్కర్ అన్ని వర్గాలకు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా సమాన అవకాశాలు, సమాన హోదా, సామాజిక న్యాయం కొరకు మన రాజ్యాంగంలో పొందుపరిచినాడు. అయితే మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయలేదని అనేక సందర్భాలలో వింటున్నారు. మేధావులారా, ఆలోచించండి. రాజ్యాంగ రచన కమిటీలో 7 సభ్యులుంటే అందరూ వివిధ కారణాల వల్ల సమర్థవంతంగా పాల్గొనలేరు. ఇదైతే ఈ విషయం అయితే అందరికీ తెలిసిన విషయం. ఈ రాజ్యాంగ రచన డిబేట్లో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి తెలిసిన వాళ్ళు కూడా, తెలియని వాళ్ళంటే ఏదో సరే తెలిసో తెలియకుండా అంటే మనం వాళ్ళకి సర్ది చెప్పవచ్చు. తెలిసిన వాళ్ళు కూడా అంబేద్కర్ రాయలేడు అనే విషయాన్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 294 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలను చెప్పిండ్రు. ఒక్కొక్కరి సభ్యుని ఏది ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఆ రాజ్యాంగ రచన కమిటీలో వాళ్ళకు సరైన ఆన్సర్ చెప్తూ ఆ రాజ్యాంగ రచన చేసింది. అయితే ఆనాడు అంబేద్కర్
అనుకున్నట్లు రాజ్యాంగంలో పొందుపరచలేదు. విద్యను ప్రాథమిక హక్కుగా పెట్టాలని అంబేద్కర్ గట్టిగా చెప్తే సభ్యులు వ్యతిరేకించారు. ఫస్ట్ మొట్టమొదట విద్య అవసరం, విద్యను ప్రాథమిక హక్కులో పొందుపరచాలని ఆ రోజే చెప్పిండు, కానీ అందరు సభ్యులు వ్యతిరేకించారు. కాబట్టి తర్వాత ఎప్పుడు 1992 ఇప్పుడు అది చట్ట రూపంలో తెచ్చిండ్రు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే సరే ఎన్నో విమర్శలు ఎందుకంటే అప్పటి కాలం ఆ విధంగా ఉంది కాబట్టి సరే ఏది ఏమైనా కూడా ఒక అంబేద్కర్ను గుర్తించాలని సరే వివిధ కారణాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో విమర్శ కూడా చేయొచ్చు, కానీ అంబేద్కర్ను ఏదైతే సామాజిక న్యాయం తర్వాత సమన్యాయం అందరికీ అన్ని విధాలుగా అందాలని ఏదైతే ఆశించిందో అవి అనుభవిస్తున్నాం మనం. అనుభవిస్తూ కరెక్ట్ సరైన సమాధానం సరైన క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది, కానీ అనవసరంగా ఏదో చేస్తారు కాబట్టి అది చేయకుండా గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను.